నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా పెద్ద కేసులో నిజంగా పెద్ద వాళ్ళు బయటపడే అవకాశం ఉంది. కేటీఆర్ని కూడా చాలా వరకు ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఈ కార్ రేస్కి విచారణకు హాజరు కావాలని గతంలో చాలాసార్లు చెప్పినారు. హాజరు కూడా అయినాడు. ఇప్పుడు మన కూడా హాజరు కావమని నోటీసులు ఇచ్చినారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా సూత్రధారులుగా ఉన్నటువంటి ప్రధాన సూత్రధార ప్రభాకర్ రావు, ఆయన హైదరాబాద్కి వస్తుండు. ఆయన మొన్నటి వరకు రేపు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఆయన దీనికి సంబంధించినటువంటి ఇండియా ఎంబసీ ఆయనను తొందరగా మీరు వెళ్ళిపోవాలి, మీ వీసాకు సంబంధించి పాస్పోర్ట్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది, మీరు ఇండియాకి వెళ్ళిపోవాలి, అక్కడ విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఆయన 8 midnight ఆయన హైదరాబాద్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. రేపు హైదరాబాద్కి ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ. ఎల్లుండి సిట్ విచారణకు హాజరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి. రేపు హైదరాబాద్కి ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ. ఎల్లుండి సిట్ విచారణకు హాజరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు హైదరాబాద్కు రానున్నట్లు తెలిసింది. పాస్పోర్ట్ రద్దు కావడంతో ట్రాన్సిట్ వారెంట్ కోసం ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ట్రాన్సిట్ వారెంట్ను జారీ చేస్తుంది. తొందరగా నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇక నువ్వు వద్దురా బాబు ఇక్కడ ఖచ్చితంగా పో అని. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు నేడు అమెరికా నుంచి బయలుదేరి రేపు అర్ధరాత్రి హైదరాబాద్కు రానున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ నెల 9న సోమవారం సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా విచారణకు హాజరయ్యే అంశంలో సిట్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావు 20వ తేదీ వరకు కూడా గడువుంది. నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావుకు 20వ తేదీ వరకు గడువుంది. మరోవైపు ఇండియాకు రావడానికి అనుమతించిన 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు హాజరు అవుతారనే దానిపై ఉత్కంఠ. ఆయనకు 20 వరకు అయితే డేట్ ఉంది. దీనికి సంబంధించి డేట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పటి వరకు హాజరు అవుతాడు? సుప్రీంకోర్టు అయితే ఆయన హైదరాబాద్కి, భారతదేశానికి వచ్చి హైదరాబాద్కి వచ్చిన 3 రోజుల్లో ఖచ్చితంగా హాజరు అవ్వాలి, డిలే లేకుండా, వితౌట్ ఎనీ డిలే అని చెప్పేసింది. సో ప్రభాకర్ రావు ఒకవేళ కనుక అంటే ఖచ్చితంగా హాజరు కావాలి. హాజరైన తర్వాత ఆయన చెప్పే విషయాలు ఏ విధంగా ఉంటాయి, ఆయన చెప్పేవన్నీ సంచలనాలు ఉంటాయా? నిజంగా కేటీఆర్ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిండా? సమంత నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమా? ఇలాంటివన్నీ కూడా బయటపడే అవసరం ఉన్నాయి, బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. సమంత నాగచైతన్య ఫోన్ ట్యాపింగ్ వల్ల విడిపోయారా? దానికి కారణం కేటీఆరా? అవునా కాదా అని తెలిసే అవకాశం ఈ విచారణ అనంతరం బయటపడే అవకాశం ఉంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ కూడా కేటీఆర్ చేసిండా? ఈ సంతోష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా చాలామంది సెలబ్రిటీల ఫోన్ ట్యాప్స్ చేసి వాళ్ళ కెరీర్కి కానీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినారా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం ఏమైనా జరిగిందా? ఇవన్నీ కూడా ప్రభాకర్ రావు విచారణ అనంతరం బయటపడే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.